విశాఖలో శిశువు మృతి కేసు మిస్టరీగా మారింది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మురికి కాలువలో పసికందు శరీర భాగాలు లభించడం స్థానికంగా కలకలం రేపింది. ముక్కలు ముక్కలుగా నరికి కాళ్లు చేతులు వేరు చేసి కాలువలో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. కాలువలో శిశువు శరీర భాగాలు కనిపించడంతో స్థానికుల్లో ఆందోళన రేపింది. మృతి చెందిన బాలిక ఎవరనే దానిపై కంచరపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శిశువుని ఎవరు హత్య చేశారు, ఎవరు మురికి కాలువలో పడేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిన్న తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు అంచనాకొచ్చారు పోలీసులు. ఆ సమయంలో స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలు సేకరిస్తున్నారు. పదునైన కత్తితో ముక్కలుగా చేసినట్లు కేజీహెచ్ వైద్యులు గుర్తించారు. అంతేకాదు పసికందు, మొండెం, తల ఇంకా లభించకపోవడంతో ఆందోళనలో ఉన్నారు. మురికి కాలువలో లభించిన శరీర భాగాలు ఆధారంగా శిశువుకు 2 నుంచి 3 నెలల వయసుండొచ్చని అంచనా వేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతల వివరాల కోసం అంగన్వాడీ సిబ్బంది ఆరా తీస్తున్నారు. ఇటు శరీర భాగాలు లభించిన ప్రాంతంలో ఓ గోడ మీద ఐ మిస్ యూ బంగారం, తర్వాత కలుద్దాం అని రాసి ఉండడంతో పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో శిశువు మృతి కేసు మిస్టరీగా మారింది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మురికి కాలువలో పసికందు శరీర భాగాలు లభించడం స్థానికంగా కలకలం రేపింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. పోలీసులు ఏ విధంగా విచారణ చేస్తున్నారు అనే అంశాలకు సంబంధించి మా ప్రతినిధి చిరంజీవి లైవ్ లో ఉన్నారు. చిరంజీవి. యశ్వాతి, నిన్న విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపినటువంటి శిశువు మృతి కేసు ఇంకా మిస్టరీగా మారింది. ప్రస్తుతం సంఘటన స్థలం వద్ద ఉన్న మరోవైపు పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా స్థానికులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇది దాదాపుగా రాత్రి 3 గంటల సమయంలో ఈ సమయంలో ఇక్కడ ఈ మృతదేహం అనేది కలకలం రేపింది. అయితే పూర్తిగా ఇది మృతదేహం కాకుండా మురుగు కాలువలో ఎక్కడో పైనుండి కొట్టుకొచ్చిన మాదిరిగా ఉంది. అది కూడా కాళ్ళు చేతులు వేరు చేసి తలాముండం కూడా మిస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనతో ప్రస్తుతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఎవరైనా ఎక్కడో చంపి ఇక్కడ పడేశారా, లేదంటే ఎక్కడో హత్య చేసి ముక్కలు ముక్కలుగా అతి దారుణంగా నరికివేసి ఆ పైన ఎక్కడో పడివేస్తే ఆ మురుగు కాలువ వరద ప్రవాహానికి ఇక్కడ వరకు కొట్టుకొచ్చిందా అనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే ఎవరైనా నిజంగా ఆ మురుగు కాలువలో ఈ విధంగా బేబీని కట్ చేసి మురుగు కాలువలో పడేయాలనుకుంటే అందరికీ కనిపించే విధంగా ఇక్కడ పడేయరని కూడా పోలీసులు ఆ కోణంలో భావిస్తున్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి బాలింతలు, గర్భిణీ స్త్రీలను వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఏఎన్ఎంలు, అదేవిధంగా అంగన్వాడీ సిబ్బంది అంతా కూడా నిన్న ఇక్కడ చేరుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ కేసును ట్రేస్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక కొత్త విషయం కూడా తెరపైకి వచ్చింది. ఎక్కడైతే బేబీ బాడీ పార్ట్స్ దొరికాయో దానికి సంబంధించి ఐ మిస్ యూ బంగారం, తర్వాత కలుద్దాం అని చెప్పి ఒక గోడ మీద ఈ విధంగా రాయడం కూడా కలకలం రేపింది. అంటే ఎవరైనా సరే ఈ విధంగా బేబీని కన్న తర్వాత ఏవైనా మనస్పర్ధలు వచ్చి ఈ విధంగా భర్త అవ్వచ్చు, లేదంటే బిడ్డకు కావాల్సినటువంటి రిలేటివ్స్ అవ్వచ్చు, వీళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా ముక్కముక్కలుగా నరికి ఈ విధంగా ఇక్కడ పడేశారనేది కూడా చేయాల్సి ఉంది. అంతేకాకుండా అమావాస్య కావడంతో ఎవరైనా నరబలి ఇచ్చున్న ఆ కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ఈ మృతువు ఏదైతే శిశువు మృతికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న ఈ నగరం ఇవంతా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఈ ఘటనతో చాలా బెంబేలెత్తిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ విధంగా ఒక బొమ్మల మాదిరిగా కాలువలో పడినటువంటి ఈ బేబీ ఇక్కడ గుర్తించడంతో వీళ్ళంతా కూడా ఉలిక్కి పడ్డారు. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరైనా క్షుద్ర పూజలు చేసి ఈ విధంగా నరబలి ఇచ్చారా? ఎందుకంటే చుట్టుపక్కల కూడా చాలా వరకు చిన్నపిల్లలు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక 4 ఏళ్ల చిన్నారి ఈ విధంగా మురుక్కాల్లో పడినటువంటి ఈ బేబీ యొక్క పార్ట్స్ ని చూసి బొమ్మ అనుకుని అటువైపుగా వెళ్తున్నటువంటి వాళ్ళ తాతను పిలిచి, తాత ఈ విధంగా ఒక బొమ్మ పడింది, ఆ బొమ్మ నాకు కావాలని చెప్పి ఆమె కోరడంతో వెంటనే ఇక్కడికి వాళ్ళ తాత ఇక్కడికి వచ్చి చూసేసరికి వెంటనే షాక్ గురై పోలీసులు సమాచారం ఇచ్చారు. నిన్న వెంటనే ఈ సంఘటన స్థలానికి చేరుకొని ఇవంతా కూడా పరిశీలించిన పరిస్థితి. కేజీహెచ్ నుంచి వైద్య బృందం కూడా వచ్చి ఆ బేబీ ఖచ్చితంగా బేబీ పార్ట్స్ అన్ని కూడా ఆ కాళ్ళు చేతులు కొంచెం ఎదిగినవి ఉండడంతో సుమారు 2-3 నెలలు మధ్య పెరిగినటువంటి బేబీగా భావిస్తున్నారు. ఈ కోణంలోనే చుట్టుపక్కల ఉన్నటువంటి బాలింతలు వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎవరైనా డెలివరీ అయ్యారా, వాళ్ళ బేబీ ఏమయ్యారు, ఎక్కడికి వెళ్లారు అనే కోణంలో కూడా ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్న కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు గోడ మీద కనిపించినటువంటి ఐ మిస్ యూ బంగారం,
నమస్కారం తర్వాత కలుద్దాం అని కూడా ఇక్కడ గోడ మీద రాయడంతో ఈ కోణంలో కూడా చూస్తున్నారు. ఎవరైనా సరే ఇలా బిడ్డను వదిలించుకునే ప్రయత్నంలో బేబీని అది దారుణంగా ఈ విధంగా నరికి చంపారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ విధంగా అమానవీయ ఘటన మనకి ప్రస్తుతం అయితే కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు పోలీసులు కూడా ఇక్కడికి ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదైతే ఈ గడ్డ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి కూడా ఈ స్టార్టింగ్ ప్రాంతం దగ్గర కాస్త రక్తపు మరకలు కూడా ఉండడంతో అక్కడ ఎవరైనా హత్య చేసి ఈ విధంగా పడేశారా అనే కోణంలో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి అనుమానాస్పదంగా నిన్న మొన్న ఎవరైనా తిరిగారా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ శిశువు ఎక్కడి నుంచి మృతదేహాలు వచ్చాయి, మరి తల ముండే ఏమైంది, కేవలం కాళ్ళు భాగాలే కనిపించడంతో అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా నరబలి ఇచ్చారా లేదంటే ఈ విధంగా బిడ్డను వదిలించుకునే ప్రయత్నం చేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని కూడా స్థానికులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ బాడీ పార్ట్స్ కూడా ఎదిగిన తీరుని ఒకసారి పరిశీలిస్తే మనకి ఇక్కడ దొరికినటువంటి ఈ ప్రాంతంలోనే ఇక్కడ కాళ్ళు చేతులు ఒక దగ్గర ఇంకో దగ్గర వేరు వేరు పార్ట్స్ కూడా దొరకడం జరిగింది. కానీ తల ముండేంత వరకు కూడా కనుగొనలేని పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద పోలీసులు అయితే క్షుణ్ణంగా అన్ని కోణాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ ఘటన విశాఖ వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనంగా మారింది. మరి ఈ శిశువు ఎవరికి పుట్టిన శిశువు, ఎవరు హత్య చేసి ఉంటారు? ఆ ఖండాలుగా నరికినటువంటి తీరును కూడా పరిశీలిస్తే అతి దారుణంగా ఉంది. ఎందుకంటే ఆ బేబీ కూడా 2-3 నెలలు అయి ఉండొచ్చు పెరిగి. ఈ విధంగా అంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ నరబలే ఇచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇదంతా చాలా దారుణమైన ఘటనగా ప్రస్తుతం పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సంఘటన స్థలానికి పోలీసు బృందాలు తిరుగుతున్నాయి. స్థానికులందరూ కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా అనుమానాస్పదంగా ఆ రోజు తిరిగారా, ఈ చుట్టుపక్కల బాలింతలు ఎవరైనా సరే డెలివరీ అయిన తర్వాత బేబీ మిస్ అయిందా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్వాతి. రైట్ చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.